హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి చెక్క నాట్లు అనే కాయలతోటి పెడుతున్నా. ఆ కాయలంట చాలా బాగుంటుందట పచ్చడి. ఇవైతే మంచిగా కలిపేస్తున్నా. ఇప్పుడైతే ప్రాసెస్ మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఈ చెక్క నాట్లు అంటారు ఈ కాయలకి. ఒకసారి నేను తోటకి వెళ్ళినప్పుడు షార్ట్ కూడా పెట్టాను, చెక్క నాట్లు అని. తోట అతను తెంపి అయితే ఇచ్చాడు. ఇవి 14 కాయలు ఉంటే 14 కాయలు అయితే తెంపి ఇచ్చాడండి. ఇవి పచ్చడి అంటే చాలా బాగుంటుందట, గట్టిగా ఉంటుందట ముక్క. అయితే ఇవి ఈ కాయలు అయితే ఉన్న కాడికైతే నేను తీసుకొని వచ్చిన. ఇవి శుభ్రంగా కడిగి తూడ్చి బుట్టకేసి పంపించి ముక్కలు అయితే కొట్టించాను. చూడండి, మామూలుగా మోతాదులో ముక్కలన్నీ ఇట్లా కొట్టేయాలి. కొట్టించిన తర్వాత ఫ్యాన్ గాలికి ఒక 20 మినిట్స్ అయితే 20 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఒక క్లాత్ మీద ఆరేయాలి. అప్పుడు ముక్క కొంచెం వాటర్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి అన్నట్టు. తడి ఉంటే ఇట్లా మంచిగా తూడ్చి ఒక లేయర్ ఉంటుంది ముక్కకి, పల్చటి పొర ఇట్లా ఉంటుంది, అది తీసేయాలి. తీసేసిన తర్వాత మొత్తం ఒక బేసన్లోకి వేస్తున్నా. మొత్తం ఒక బేసన్లోకి వేసి చూడండి ఎంత శుభ్రంగా కడిగాను, శుభ్రంగా తుడిచాను. కడగటం శుభ్రంగా కడిగాను, తుడిచటం కూడా శుభ్రంగా తుడిచాను. ఇప్పుడైతే 1 లీటర్ ఆయిల్ పోస్తున్నాను. 1 లీటర్ ఆయిల్ పోసేసి 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసాను. పసుపు వేసేసి మంచిగా కలిపి ఒక అర్ధగంట పక్కన పెట్టాలి. ఎందుకంటే ఇది ముక్క మంచిగా గట్టిగా అవుతుంది అన్నట్టు. పసుపు వేసి ఇట్లా ఆయిల్ వేసి పెడితే ముక్క మంచిగా గట్టిగా అవుతుంది అన్నట్టు. ఇప్పుడైతే ఇంకో లీటర్ ఆయిల్ తీసుకున్నా. ఇంకో లీటర్ ఆయిల్ తీసుకొని పొయ్యి మీద కడాయి పెట్టేసి అందులో వేసేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసేసి వీటిని కూడా దూరగా ఫ్రై చేసి, మరీ నూనె మసలాల్సిన అవసరం లేదు. మామూలుగా నూనె కాగినట్టు మనకు పొగలు వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఈ వేడిలోనే వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఈ వేడైతే సరిపోతుంది. ఇంకా ఇవి ఆవాలు, 1/2 కేజీ ఆవాలు, 100 గ్రాముల మెంతులు ఈ దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. చూడండి, అవి 100 గ్రాములు, ఈ ఆవాలు 1/2 కిలో. ఇప్పుడైతే 1/2 కేజీ ఎల్లిగడ్డ, 1/2 కేజీ అయితే నూరి పెట్టుకున్నాను. ఈ 1/2 కేజీ అయితే ఇట్లా వెల్లుల్లి రెబ్బలు పక్కన పెడుతున్నాను. కొంచెం ఇప్పుడు ఈ నూనెలో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు పేస్ట్, కానీ నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం బస్సుగా ఉన్నా ఏం కాదు, ఇది పచ్చళ్ళకి కదా, ఏం కాదు. ఈ నూనెలో ఈ వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన అనేది పోతుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు. నూనెలో అల్లం పచ్చడికైనా వెల్లుల్లి పచ్చడికైనా నూనెలో వేసి ఇట్లా కొద్దిసేపు ఫ్రై చేస్తే స్మెల్ అనేది అమోఘం, ఎంత బాగా వస్తుందో అసలు. స్మెల్ చాలా బాగా వస్తుంది. చూడండి, ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే మంచి సువాసన వస్తుంది అన్నట్టు పచ్చడికి. ఇట్లా మళ్ళీ నేను స్టవ్ ముట్టించిన కొద్దిసేపు, ఒక 2 మినిట్స్ ఇట్లా చేయాలని చెప్పేసి కొంచెం దూరగా అయితే స్మెల్ వస్తుంది మంచిగా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసిన. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు నూనె కలిపి పెట్టిన కదా, అందులోకి ఈ ఆవాల పొడి, మెంతి పొడి వేసేసి కలపాలి. చూడండి, ఇట్లా మంచిగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా కారం, ఉప్పు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పట్టిస్తాను. మిరపకాయలలో మీరు కేజీ మిరపకాయలకు కేజీ ఉప్పు వేసి మిల్లులో పట్టించినా ఏం కాదు. లేకపోతే సపరేట్గా కారం, ఉప్పు వేస్తున్నప్పుడు కూడా కేజీ కారం, కేజీ ఉప్పు పడుతుంది. ఆ లెక్క ప్రకారం వేసుకోవాలి. ఈ నేను వేసే ఈ 14 కాయలకైతే కేజీ కారం పడుతుంది, కేజీ ఉప్పు పడుతుంది, 2 కేజీల మంచినీళ్ళు పడుతుంది. ఆ లెక్క ప్రకారం వచ్చి వేస్తున్నాను.
ముక్క గట్టిగా ఒక్కొక్కాయ ఇప్పుడైతే 150 గ్రాములు ఉండొచ్చు. ఇప్పుడైతే కారం 14 కాయలు కదా, పెద్దగా ఉన్నాయి కదా కాయలు, కేజీ కారం వేస్తున్నాను. కేజీ కారం వేసేసి మంచిగా కలిపేసి అన్నీ వేసుకుంటూ సపరేట్గా కలిపితే టేస్ట్ అనేది అన్నీ ఒకేసారి వేసి కలిపితే ఆ టేస్ట్ అనేది రాదు. ఒక్కొక్కటి ఇట్లా వేసి కలుపుతుంటేనే ముక్కకు అన్నీ మంచిగా పడుతుంటాయి. ఉప్పు వేయాలి. ఉప్పు కూడా ఈ కారం వేసినాక ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా కేజీ ఉప్పు, ఇది పచ్చడి ఉప్పు అంటే ఇస్తారు షాపులలో. ఒకవేళ మీరు అట్లా వద్దు అనుకుంటే మిరపకాయలలోనే రాళ్ళ ఉప్పు వేసి మంచిగా కొంచెం ఎండకు పెట్టి పట్టించుకోవచ్చు. కారంతో పాటు మిరపకాయలతో పాటు పచ్చడి ఉప్పు కాబట్టి కూడా వేసి పట్టించిన ఏం లేదు. నేనైతే ఇట్లా సపరేట్ ఆల్రెడీ వేస్తున్నాను. రాళ్ళ ఉప్పు కారంలో వేసి కొట్టించిన ఏం లేదు. కేజీ మిరపకాయలకు కేజీ కారం కలిపిన తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, తెచ్చాను. తెచ్చి మొత్తం కలిపేసి ఈ పావు కేజీ జాడికైతే ఇది ఇందులో వేసేసి ఇందులో అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా నూనెలో వేసినా కదా, జీలకర్ర, ఈ ఆవాలు, ఈ మెంతులు పోపుకి వేసినా కదా, ఇది కూడా వేసినా కదా, అది చల్లారాలి. చల్లారిపోయింది. చల్లారినాక వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయొద్దు. ముక్క అయితే మొత్తం మెత్తబడిపోద్ది. నూనె పూర్తిగా చల్లారాలి. చల్లారినాక ఈ పచ్చళ్ళు కలిపేసేయాలి. మొత్తం ఎల్లిపాయలు ఇవి మొత్తం మంచిగా కలిపేసి ఒక జాడికైనా ఒక డబ్బాకైనా వేసి పెట్టుకోవాలి. చూడండి ఇట్లా మొత్తం వేసి పెట్టుకోవాలి. చెక్క నాట్ల పచ్చడి, మామిడికాయలు చెక్క నాట్లు అసలు ఇవి దొరకవు ఎక్కడ కూడా. కొన్ని మామిడికాయలు పచ్చడికాయలు అరుదుగా దొరుకుతాయి, ఎక్కువ శాతం దొరకవు. అవి దొరికినప్పుడే పెట్టేయాలి టక్కుమని. నేనైతే ఈ సీజన్లో అయితే 3 రకాల పచ్చడి పెట్టానండి. ఫస్ట్ ఒక రకం పెట్టాను, అందరికీ పార్సల్ అవి ఇవి అయిపోయింది. మళ్ళీ రెండోసారి మళ్ళీ 20 కాయలు పెట్టాను, అది కూడా అయిపోయింది. వాళ్ళకి వీళ్ళకి ఇదైతే ఈ చెక్క నట్టు లాస్ట్కి మా కోసం అయితే వేసి పెడుతున్నా. ఇంకా ఎర్ర గులాబీలు కాయలు అవి కూడా వేసిన. ఇవైతే చాలా బాగుంటుంది. మొత్తం అయితే డబ్బాకి వేసేసి ఈ బేసన్లో అయితే అన్నం కలపాలి కదా కంపల్సరీ. మా పిల్లలైతే అన్నం కలిపంది అయితే ఊరుకోరు. అన్నం కలిపేస్తున్నా. ఈ పచ్చడి చూడండి, ఈ మూడో రోజు అయితే ఇట్లా నూనె చూడండి ఎట్లా తేలిందో, చాలా బాగుంది.